నక్సల్స్ శాఖ ముగిసిపోయింది. నక్సల్స్ అనేటటువంటిది ఇదివరకైతే గనక నక్సలిజం అంతం కాదు అని నమ్మేవాడిని. ఎందుకంటే పేదరికము, దరిద్రము ఉన్నటువంటప్పుడు వాటిట్లో నుండి వచ్చే అసంతృప్తి, కుల వివక్ష, వర్ణ వివక్ష, పేదరికపు వివక్ష, వీటిట్లో నుండి వచ్చే విరక్తి సందర్భంలో ఏ అండ ప్రభుత్వాల నుంచి లేనప్పుడు, ప్రభుత్వ యంత్రాంగాలు నిద్రపోతున్నప్పుడు అసహించుకుంటున్నటువంటి ప్రజలలో వచ్చిన తిరుగుబాటు నక్సలిజం పునాదులకి కారణమైంది. కాలం మారింది, విధానాలు మారినాయి. ఆ రోజు కేవలం ప్రభుత్వపు ఉద్యోగాలు మాత్రమే జీవితం, మిగతాది వ్యాపారాల లేకపోతే పరిశ్రమల ఇట్లాంటి వాటిట్లోనూ 1,00,000 రిస్ట్రిక్షన్స్. 92లో ఏదైతే అంతర్జాతీయ ఒప్పందం చేసుకున్నామో ఆ రోజు నుంచి మొత్తం మారిపోయింది. అంతకుముందు ఏడాదికి 50 రూపాయల జీతం పెరిగితే వామ్మో అనుకునే స్థాయి, 200 అంటే అద్భుతం అనుకునే స్థాయి నుంచి ఇవాళ ఏడాదికి 5,000 పెరిగినా గొప్ప కాదు, 10,000 పెరిగినా గొప్ప కాదన్నటువంటి స్టేజ్కి వచ్చేసింది. ఇంకొకటి లక్షల జీతాల్లోకి వచ్చేసింది. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చేసింది. ఇట్లాంటప్పుడు పట్టణీకరణ పెరిగిపోయింది, నగరీకరణ పెరిగిపోయింది. ఇప్పటికీ సమస్యలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. సమస్యలు ఉన్నవాడు ఆయుధం పట్టుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అనుకోవట్లేదు యువతరం. దానికి సోషల్ మీడియానా లేకపోతే మరొక మార్గాన్ని ఎంచుకుంటున్నారు తప్పించి వాళ్ళేమి ఇక్కడ ఈ ట్రాపుల్లో పడట్లేదు. ఆయుధం పట్టుకుంటే మార్చేయగలవన్నటువంటి ఒక నమ్మకాన్ని ఆనాడు సృష్టించిన నక్సలైట్లు ఇవాళ ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఆయుధం చేత పట్టిన తర్వాతనే ఈ మార్పులని చోటు చేసుకున్నాయి. ఇవాళ అవినీతి లేదా? బోలెడంతుంది. అరాచకం లేదా? బోలెడంతుంది. కానీ ఈ ఆయుధం పట్టుకున్నాడు ఏం పీకడు, వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఇంతవరకే జరిగింది. గత 7 దశాబ్దాలుగా నక్సలిజం చేసుకున్నటువంటి దరిద్రం ఏంటయ్యా అంటే, నాయకులు తినడానికి లేదా అర్బన్ నక్సల్స్ని పోషించడానికి, అంటే జనజీవన స్రవంతిలో టీచర్లని, డాక్టర్లని, రకరకాలైనటువంటి వేషాలలో ఉండేటటువంటి అర్బన్ నక్సల్స్ని పోషించడానికి వాళ్ళు అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినో బెదిరించి వాళ్ళు చేసే తప్పులని సమర్థిస్తూ, ఆ తప్పులలో ఒక తప్పుని ఆపి 100 తప్పులు చేసుకోవడానికి అనుమతిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కప్పం కట్టించుకుని ఆ కప్పంతో వీళ్ళని పోషించుకొచ్చారు. ఇది గ్రహించింది ఈ తరపు యువత. ఆ ఇంపాక్టే ఇప్పుడు నక్సలిజానికి పెద్ద దెబ్బ. అందుకని ఒకప్పుడు నక్సల్స్ని కాల్చి చంపుతా ఉంటే ప్రజలు తిరగబడేవాళ్ళు, ప్రజలు అడ్డుకునేవాళ్ళు. ఇవాళ రోజు నక్సల్స్ని చంపడానికి పోలీసులకు ప్రజలే సహకరిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో సదుపాయాలు నక్సల్స్ వలస ఆగిపోయినాయి అన్నటువంటిది గమనించడం వల్ల. అందుకనే ఇప్పుడు మల్లోజులు వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోని ఇప్పుడు లొంగిపోవడంతో పాటుగా మరికొంతమంది లొంగు బాట పట్టడం, ఓవరాల్గా నక్సలిజం కకావికలమైంది. భవిష్యత్తులో మళ్ళీ పుంజుకుంటాం అన్నటువంటిది నమ్మకం ఉండొచ్చేమో, కానీ ఈ గతపు జ్ఞాపకాలని లిఖించుకోవడం, పునర్నిర్మించుకోవడం అన్నటువంటిది అసాధ్యం.